Thank you so much. నన్ను ఎత్తుగా తిప్పాలంటున్నావు కదా, నేను ఎత్తుగా తిప్పుతాను ఒకరికి పర్లేదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. నాకు తెలిసి ఏదంతా అంటే నార్మల్ గా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయడమే చాలా మంది తక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు హస్బెండ్స్. అలాంటిది నేను ఇండస్ట్రీలో ఉండి యాక్చువల్గా ఇండస్ట్రీ తీసుకొచ్చింది అయినా నేను చెప్పాలి. ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటే యాక్చువల్గా కానీ అది నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, మంచి డైరెక్టర్ ఆయన, మంచి ఎంప్లాయీ పరందాం అని చెప్పి. సో దమ్ము ఇవన్నీ చేసేవారు. ఆయన దగ్గర తీసుకెళ్ళి శ్రీవారి మంచి డాన్సర్, ఇది మంచి యాంకర్ కూడా చేస్తున్నారు, తీసుకొని ఆడిషన్ చేయండి. అతను ఆడిషన్ చేశాడు. వెంటనే శ్రీరంజని మనోరంజని అనే షో యాంకర్ గా పెట్టాడు అప్పుడే. సో ఆయన పిలవడానికి చాలా ట్రై చేశారు, కానీ బాధాకరమైన విషయం అంటే భగీరథ చనిపోయారంట. సో నిజంగా నేను చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఈ షేర్ మీద ఆయన మంచి సన్మానం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలా పరిచయం చేయగానే వెంటనే తను ఆడిషన్ కూడా లేకుండా యాంకర్ ఛాన్స్ ఇచ్చాడు. శ్రీరంజని మనోరంజని అనే షో. సో ఈ రోజు పరంధాం గారు చనిపోయిన 1 year బ్యాక్. నాకు మొన్నే తెలిసింది, చాలా బాధపడ్డాను. ఎందుకంటే సో థ్యాంక్స్ శివాని నాకు కారు మొక్కినందుకు. ఇలానే లైఫ్ లాంగ్ నన్ను ఎత్తుగా తిప్పాలంటున్నావు కదా, నేను ఎత్తుగా తిప్పుతాను ఒకరికి పర్లేదు.
So grateful and thoughtful gestures. So already happy to thank you once again to all our esteemed guests. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం. ఎస్ సేమ్ యూత్. సో శ్రీవాణి హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు 25 సంవత్సరాలు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో దానికి సపోర్ట్ చేసినటువంటి విక్రమాదిత్యకి, అలాగే ఆ తర్వాత పుట్టిన తర్వాత మీరు సపోర్ట్ చేసినటువంటి మీ అమ్మాయికి, మన పిల్లలు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఈ రోజు ఈ ప్రొఫెషన్ లో ఉంటాము. అలాగే మీ అత్తమామలు, మీ పేరెంట్స్, వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నారు. అందరికీ ప్రొఫెషన్ లో ఎక్కువ కాలం ఉండాలనే ఉంటుంది, ముఖ్యంగా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్ లో. కానీ అది అస్సలు ఈజీ జాబ్ కాదు. అందులోనూ ఒక ఆడపిల్ల ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే ఇందులో ఉండేటువంటి ఒడిదుడుకులు అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ, అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి టైమింగ్స్ మనకి ఫిక్స్డ్ గా ఉండదు. ఆ టైమింగ్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ, ఇంటిని మేనేజ్ చేస్తూ, ఒక పక్కన యాంకరింగ్, కొన్నిసార్లు సీరియల్స్, కొన్నిసార్లు ఫిల్మ్స్, కొన్నిసార్లు షోస్, అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఇన్ని చేస్తూ ఇన్ని సంవత్సరాలు కాన్స్టెంట్ గా జనాలందరూ గుర్తుంచుకునేలాగా వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న శ్రీవాణి, హార్టీ కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా మంది ఆడవాళ్ళకి వర్క్ చేయాలని ఉంటుంది, కొంతమందికి అదృష్టవశాత్తు వాళ్ళ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేయబట్టి చేయగలుగుతారు. కానీ చాలా మంది పాపం ఎంతో టాలెంట్ ఉన్నా సరే వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి పాపం అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొంతమంది ఏమో చేస్తూ చేస్తూ కొంచెం ఇక చాలే వదిలేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇదిగో శ్రీవాణి లాంటి వాళ్ళు మంచి ఎగ్జాంపుల్. మీరు కూడా ఆ వదిలేద్దాం అనుకున్నటువంటి ఆ క్షణాన్ని వదిలేస్తే కొన్ని సంవత్సరాలు మీరు మళ్ళీ ప్రొఫెషన్ లో రాణించగలుగుతారు. సో కంగ్రాట్స్ టు యూ. అండ్ విక్రమ్, సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసావు. నీ ఆవిడ సర్ప్రైజ్ అయితే నువ్వు సర్ప్రైజ్ అయ్యావు, లేదా ఊపిరి సినిమాలో నాగేశ్వర గారు సర్ప్రైజ్ అయ్యావు. ఎలా సర్ప్రైజ్ అయ్యావు చెప్పు. ఈవిడ సర్ప్రైజ్ అయితే ఆయన షాక్ అయ్యాను. ఎలా తెలిసిన వెంటనే నీ రియాక్షన్ ఏంటి? నేను చూడలేదు కదా, ఇప్పుడు ఒకసారి నటించు. నిజంగానే లేదక్క, నిజంగానే నాకు 3 days బ్యాక్ ఇంటికి ఏవో కవర్లు వచ్చాయి. ఆ కవర్ లో చూస్తే ఇన్విటేషన్ కార్డు ఉంది. నేనే సర్ప్రైజ్ గా షాక్ అయ్యా. అరే బాబాయ్, నాకన్నా ముందు నుంచి వాళ్ళు బాగా సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకి 25 అవసరమా అనిపించింది. కానీ తర్వాత అనిపించింది ఏ పర్లేదు, 25 అనేది చిన్న నెంబర్ ఏం కాదు. ఇన్నేళ్ళు నేను కంటిన్యూ అవుతున్నాను, నా అందరూ ఇంకా సెపరేట్ చేసుకుందా. దీనికి శ్రీవారు లవ్ యూ సో మచ్. నిజంగా నాకు తెలిసి ఏ హస్బెండ్స్ కూడా ఇలా ఇప్పటివరకు సెలబ్రేట్ చేయలేదు అనుకుంటున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వెరీ హ్యాపీ. ఇప్పుడే వస్తుంటే మా ఆయన అంటే నేను కూడా ఇప్పుడు ప్లాన్ చేయాలా? అది నీకైతే ప్రతిరోజు సెలబ్రేట్ చేయొచ్చు అలా చెప్పే తప్పించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. నాకెందుకో వీళ్ళిద్దరిని చూస్తే అదే అనిపిస్తుంది. బికాస్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్, దే సపోర్ట్ ఈచ్ అదర్. ఆ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మాత్రం విమెన్ సాధించడం అన్నది అస్సలు సాధ్యమే కాదండి. సో ఖచ్చితంగా ఫస్ట్ అప్రిసియేషన్ విక్రమ్ గారికి. ఎందుకంటే యూ స్టూడ్ బై హర్ ఇన్ ఆల్ ద ఎండ్యూవర్స్. అండ్ ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక విషయం ప్లాన్ చేయడం, ఆవిడ కోసం నిలబడడం, మా అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం, అవన్నీ కూడా విక్రమ్ గారే చేశారు. సో నైస్ ఆఫ్ యూ బ్రదర్. మీలాంటి అంటే భార్యని సపోర్ట్ చేసే హస్బెండ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ సుమ గారు చెప్పినట్టు నందినిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఇంట్లో పిల్లలు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు. నాన్న అమ్మ ఇద్దరు కూడా షూట్స్ కి వెళ్ళిపోతే, బిజీ అయిపోతే ఇంకా వాళ్ళే ఒంటరి అయిపోతారు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ని తట్టుకొని అమ్మ నాన్నకి సపోర్ట్ గా నిలబడటం నిజంగా నాకు కూడా చాలా గ్రేట్. అది ఇప్పుడే కదా, ఒక 3-4 years కదే కదా. తర్వాత అవునా అవునా అయితే నువ్వు చాలా తొందరలోనే 25th year సెలబ్రేట్ చేసుకుంటావు. ఎనీవే మన అంత టైం కూడా పడదు. 11th day నుంచి నువ్వు ఉన్నావంటే ఇండస్ట్రీలో ఇంకా
సూపర్. అండ్ వాణి గురించి చెప్పాలంటే షీ ఈస్ వెరీ వెరీ స్వీట్, కార్డియల్. తన వామ్ చాలా బాగుంటది. ఎప్పుడు మనం కలిసినా మాట్లాడే తీరు కానీ మనతో ఉండే విధానం కానీ నిజంగా నాకు చాలా చాలా ఇష్టపడతాను నేను. అండ్ అందరితో కలుపుకొని పోయే ఆ గుణం, ఆ స్వభావం చాలా చాలా బాగుంటుంది. వాణి, మీరు ఇండస్ట్రీలో అసలు ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు, అసలు పర్సన్ గా కూడా ఇలాగే మీరు ఎప్పుడు ఉండాలి. అందరితో కలుపుకొని, అందరితో ఫ్రెండ్లీగా అండ్ హెల్దీగా, హ్యాపీగా చాలా 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 ఏళ్ళు మీరు కానీ విక్రమ్ గారు కానీ ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తరఫున ఒక చిన్న అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. So we are so happy you joining us tonight. And ఒక చిన్న మాటలో మీరు చెప్పాలంటే మీ పరిచయం మీ శ్రీవాణి గారు అండ్ హౌ యూ ఫీలింగ్ జాయినింగ్ దిస్ అమేజింగ్ ఈవెంట్, ఎందుకంటే 25 years of celebration. ముందుగా శ్రీవాణి మాతకి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సక్సెస్ఫుల్గా 25 years కంప్లీట్ చేసుకున్నారు. అండ్ నాకు వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచి పరిచయం, ఎందుకంటే బికాజ్ చాలా రియాలిటీ షోస్లో కావచ్చు, ఈవెన్ చాలా ఇతర ప్రోగ్రామ్స్లో కావచ్చు మేము కలిసి చాలా వర్క్ చేసాం. అండ్ ఇలాగా అంటే అప్పుడే 25 years అయిపోయాయా అన్న ఇది. సో ఆవిడ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఆల్సో డైరెక్ట్ గా మీ వాయిస్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఒక్క లైన్ ఏదైనా పాడొచ్చుగా. షూర్, నో ప్రెషర్, హ్యావ్ ఫన్. వెల్కమ్ టు ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టునైట్. అండ్ జస్ట్ ఒక 2 మాటలు మీ పరిచయం మీ శ్రీవాణి గారు అండ్ హౌ యూ ఫీలింగ్ జాయినింగ్ us tonight. హాయ్, మీరు చాలా బాగున్నారు. ఫస్ట్ బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెల్కమ్ ఫస్ట్. థ్యాంక్ యూ. అండ్ శ్రీవాణి లైక్ ఏ సిస్టర్. శ్రీవాణి వాళ్ళు నాకు కెరీర్ బిగినింగ్ తెలుసు, అట్లా అలా చెప్పొచ్చు. వీళ్ళు టీవీ షో యాంకర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ విక్రమ్ వచ్చినప్పుడు నేను డైరెక్షన్ ఉండే. అంత జర్నీలో నేను యాక్టర్ అయ్యాను, వాళ్ళు యాక్టర్ అయ్యారు, వాళ్ళు పెద్దలు అయిపోయారు. గ్రేట్, ఎప్పటి నుంచో తెలుసు. ఇట్స్ సో నైస్, ఎందుకంటే 25 years of celebration అంటే మైల్ స్టోన్ చిన్న విషయం కాదు. అండ్ థ్యాంక్ యూ. కపుల్ గా తెలుసు. ఈమె అంటే శ్రీవాణి గారి 25 అంటే నాకు అంత సీన్ లేదు. నేను ఏంటంటే వాళ్ళ ప్రాపర్ గ్రోత్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఐ విట్నెస్. Oh, that's so nice. It must feel very proud for you to see this event, kada? Yeah, I'm so proud of them. They are my friends. Thank you so much for joining us tonight, and I hope you really have some fun tonight. Yeah, thank you. Thank Nice you. meeting you. Nice meeting you too. Congratulations, Shivani garu, on this very special occasion. Thank you so much. Very good evening, all of you. I'm so happy and so privileged to be here. Nenu anchor and actress Meghna, మీ అందరికీ బాగా తెలుసు. So actually introduction ఇచ్చేసారు. So I'm so happy to be here. 25 years of journey is not at all easy, and that too Shivani akka is like my family. అంటే అందరికి ఫ్యూ ఇయర్స్ తెలుసు, బట్ నాకు శ్రీవాణి గారు, విక్రమ్ గారు అండ్ నందిని, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సో కేవ్ కబడ్డీ అనే షోతో నేను వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ద జర్నీ వాస్ అ వెరీ లాంగ్ వే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అక్క, యూఆర్ అ ఫ్యామిలీ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్. అండ్ ఎస్, శ్రీవాణి అక్కని ఈ రోజు ఫెలిసిటేట్ చేయడానికి we have fantastic guests here. So we invite Sumakka, Indruja garu to please join us on the stage, and of course Bhavna garu, please come on to the stage. So our special guests are here, so I request everybody please big round of applause. Yes, it's time. Vijayalakshmi garu వేదికపైకి ఆహ్వానిస్తున్నాము, and it's time to felicitate Shivani akka. ఒకసారి గట్టిగా can we have some noise please? And stage is all yours akka. అంటే మిమ్మల్ని చూడడానికి మళ్ళీ నేను ఆ రోజులో స్టేజ్ షోస్ హోస్ట్ చేసేదాన్ని. సో అది నాకు గుర్తొచ్చింది. ఎప్పుడు దీపు గారు స్టేజ్ మీదకి వచ్చిందా అదా మాకోసం ఒక్క పాట నేను అడిగేదాన్ని. ఇప్పుడు అందరూ ఎవరు అడగలేదు. ఈగా మూవీలోని సాంగ్. సో మాకోసం ప్లీజ్.
అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కళ్ళకు రెక్కలు తొడిగించి గాలి తేలుతూ ఉంటున్నానే అరే 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 ఓ అరే 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 ఓ కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 థ్యాంక్ యూ సో మచ్. అందరూ లోపల హమ్ చేసుకుంటున్నారు కానీ అందరూ తింటున్నారు కాబట్టి చెప్పట్లు ఎక్కువ రావట్లేదు. బట్ నిజంగా మేము చూసినట్టు నాకు మళ్ళీ ఆ రోజు గుర్తొచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ దీపోనా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వాటి అడిగిన వెంటనే సాంగ్ కూడా పాడినందుకు సారీ ఒకవేళ ఇబ్బంది పెట్టుండే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటారండి ఫ్రెండ్స్ అంటారు, ప్రతి రీల్స్ లో ఉంటారు, ప్రతిరోజు ఫోన్ కాల్ లో ఉంటారు, ఫంక్షన్ లో ఉంటే అప్పుడు మాత్రం ఒక లైట్ వస్తారు. థ్యాంక్ యూ. All the best and congratulations. 25 years of your journey. Congrats. So many years more. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగున్నాం. ఇంకా స్పెషల్ గా ఫీల్ చేయించడానికి వచ్చినందుకు మరొకసారి బిగ్ థ్యాంక్స్. సో ఫెలిసిటేషన్ సెరమనీ జరుగుతుంది. 25 years of legacy, 25 years of టెలివిజన్ ఇండస్ట్రీ. గట్టిగా చప్పట్లు, చేతి ఖాళీ ఉన్నా మొత్తం ప్లీజ్ కదా చప్పట్లు కొట్టండి. Here to celebrate her. So ఏం లేదు, just see the question. How do you feel joining us? ఎందుకంటే 25 years is not at all a small thing. అంటే మీరు కూడా almost 30 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. బట్ చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇన్ని మైలురాళ్ళు దాటుకొని ఎన్నో ఆటపోట్లు ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి. ఇన్ని దాటుకుని ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు. అందులో ఇలా సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారంటే దానికి వెనక కారణం వాళ్ళ హస్బెండ్ విక్రమ్ గారు. సో అది పెద్ద విషయం, దగ్గరుండి ఎలా జరిపిస్తున్నారు కాబట్టి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఇలా ఎన్నో ఎన్నో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. and thank you so much for joining us tonight and I hope you guys have fun. Thank you. అంటే ఇప్పుడు ఏమో మాట అడుగుతా, నన్ను మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, నాది నేనే అడుగుతాను. సో ప్లీజ్. ఎప్పటి నుంచో చూడడం అంటే నేను నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 25 years కాబట్టి ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మనం కూడా సాధించగలము. అన్ని ఎన్నో సాధించుకుంటూ వచ్చాము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా మా వారే నా 7th class లో. ఎస్, సర్ప్రైజ్ ఇవ్వాలని కూడా కానీ నేనే తెలిసిపోయింది ఇలాగా అంటారు. బట్ ఏదేమైనా తన మనసులో చెప్పుకోలేనంత ఆనందం ఉంటుంది. అది ఒక అమ్మాయిగా నాకు తెలిసి ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేయలేము. ప్రతిరోజు ఒక ఆనందం అంతే కదా, అంతే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీవాణి. నాకు శ్రీవాణి అంటే చాలా ఇష్టం. అంటే ఫస్ట్ చూడగానే నేను తన ఫేస్ ఇట్లా నా చూపులు అతుక్కుపోతాయి అనమాట. ఒక అమ్మాయిని చూస్తూ టైప్లో అలా స్టేర్ చేస్తూ ఉంటాను నేను. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తన ఫేస్, నిజంగా చాలా సన్నగా అసలు స్టేజ్ మీద చలాకీగా డాన్స్ చేస్తుంటే మేము పాటలు పాడిన రోజులు ఉన్నాయి. సో అలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్నోసార్లు కలుసుకున్నాం. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అయ్యాక ఇంకా బాండ్గా అతుక్కుపోయాం మేము కాదు. సో ఇట్స్ నాట్ ఈజీ ఇన్నేళ్ళు సర్వైవ్ అవ్వడం కెరీర్లో, అందులో ఇటువంటి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. అది సాధించింది. అదే కాకుండా ఎంత డెడికేటెడ్గా తను యాక్టర్గా అద్భుతమైన యాక్ట్రెస్. సో ఎంత డెడికేషన్ దాంట్లో చూపిస్తుందో అంతే డెడికేషన్ ఇంట్లో యాజ్ అ హోమ్ మేకర్, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్. అంటే తన రెస్పాన్సిబిలిటీస్ అన్నిట్లో 100% ఇస్తుంది. నేను అక్కడ యాక్ట్ చేస్తున్నాను, నేను నచ్చిపోయాను కాబట్టి ఇది చేయను. I just want to ask you, how are you feeling joining this amazing event? ఎందుకంటే విక్రమ్ గారు చాలా స్పెషల్ గా దగ్గరుండి చేస్తున్నారు సిల్వర్ జూబ్లీ. How do you feel joining? ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒక మైల్ స్టోన్ కదా శ్రీవాణికి, 25th year అంటే. సో కంగ్రాచులేషన్స్ శ్రీవాణి అండ్ విక్రమాదిత్య. ఐఎమ్ సో హ్యాపీ టు పార్టిసిపేట్.
Thank you so much, and we are also happy to join you. And I hope you have fun tonight. జాను భాను మేము ఇలాగే పిలుస్తాం. జాను గారు భాను గారు ప్లీజ్ వెల్కమ్. అసలు దాదాపు 3 నెలలుగా మా ఇంట్లో రాత్రి 12 అయితే హాట్స్టార్ ఓపెన్ చేయడం మీ గురించి చూద్దాం. ప్రోగ్రామ్ అయ్యేందుకు ఇదే డిస్కషన్ అన్ని ముందులు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాం. Thank you so much for coming. Thank you so much. Can you show it? 25 years కాదు, ఇంకొక 25 years ఇంతకంటే పెద్ద బ్యాంకెట్ హాల్ బుక్ చేసి మళ్ళీ దావత్ చేద్దాం. మామూలుగా ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను బాగా గుర్తుపెట్టుకొని మరి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అక్క చిన్నప్పటి నుంచి నీ సీరియల్ చూసుకుంటూ పెరిగినాం అంటే ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడుతున్నా అంటారు. పెద్దగా చేస్తున్నా చెప్తాను. సూపర్. మీ అక్కనా మమ్మీ నిజం చెప్పు అక్క. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 25 years is not an easy task. బేసిక్ గా ఇట్లాంటి ఇండస్ట్రీలో ఇన్ని రోజులు నెట్టుకు రావడం, ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్లనే ఇంకా 25 years జాయిన్ అయిపోయినట్టు కంటిన్యూ చేసి మాలాంటి యంగ్స్టర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని కూడా మీలాగా అయ్యేలాగా చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద కాంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో. లవ్లీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thanks a lot పిలిచినట్టు వచ్చినందుకు. And so my favorite couple met for each other. Couple Anu and Janu. Anukasari, thank you. అవును, మీలాంటి వాళ్ళు నాకు ఇన్స్పైర్ చేయాలి. సన్నగా ఉండరు పాపం బాయిలో అమ్మాయి తెలుగు రాదు ఒకటి మనసంగా మంచి స్వీట్ హార్ట్ అన్నమాట. సో కలిసి మేము నేను కూడా సీరియల్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా బాగున్నాం. అండ్ నువ్వైతే భక్తిలో అలాగే ఉన్నాం. అది థ్యాంక్ యూ. ఏంటో నా ప్రోగ్రామ్ నేను అయిపోతూ మాత్రం 100% కదా సరిగా పొంగిపోతున్నాను నేను బాగా. వందేళ్ళు ఇలాగే ఆనందంగా హ్యాపీగా అదే హెల్తీగా చక్కగా అందరు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జ్యోతక్క, నిజంగా నేను స్టార్టింగ్ నిన్ను స్క్రీన్ లో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీలో ఇంత మార్పు కూడా లేదు. అంటే నీ యాటిట్యూడ్ లో అదే నాకు ఫేమ్ వచ్చిందా నేను ఇదా అని కాకుండా అప్పుడు ఎలా ఉందో నీ పలకరింపు ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్టింగ్ అనేది నేను చేయగలనేటటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారు చూడండి, చెప్పిన వెంటనే ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన మా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు. డ్రెస్ అదిరిపోయింది. 25 years శ్రీవాణిలో లేదు, 25 days శ్రీవాణిలో ఉంది. అబ్బా ఓకే కుట్టిందా వల్ల కంగ్రాచులేషన్ శ్రీవాణి. ఇంకో 25+25+25 ఇంకా 75 ఏళ్ళు ఇలాంటి ఇండస్ట్రీలో ఉండాలని, ఇంతే గ్లామరస్ గా ఉండాలని, రాఖీ గారు కాకుండా ఇంకా మంచోళ్ళతో కుట్టించుకోవాలని. యాట సార్ ప్లీజ్. దాని తర్వాత యాక్టింగ్ కూడా చేయగలనేటటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది మా యాట సత్యనారాయణ సార్ అన్నమాట. చంద్రముఖి సీరియల్ నుంచి అప్పటివరకు ఎక్కడ నువ్వు టీవీలో చేస్తావు కదా, నువ్వు బాగా ఉన్నావు అమ్మాయి పర్లేదు చేయగలరు. ఎప్పుడైతే చంద్రముఖి సీరియల్ సార్ తో చేశానో అప్పటి నుంచి చాలా మంది అమ్మాయి చాలా బాగా చేస్తుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనేటటువంటి గుర్తుకు వచ్చేలా చేశారు. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖమ్మంలో షూటింగ్ లో ఉంది. ఖమ్మం నుంచి బయలుదేరి ఇక్కడ వరకు మన ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 25 years సెలబ్రేషన్ అంటే ఎలా ఉంటుందో తెలియదని షేర్ చేయడం శివన్ ఫంక్షన్ ఏంటంటే అసలు ఏంటో చూస్తాం చూసారా ఇదే. సో బట్ బేసిక్గా 25 years ఈరోజు ఇండస్ట్రీలో అంటే 2001లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు యాక్టివ్గా గ్యాప్ లేకుండా 25 years ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు హార్డ్లీ మా జనరేషన్లో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆ వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళలో ఉన్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది.
అండ్ నీ యాక్టింగ్ కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ నేను పర్సనల్గా కూడా తన యాక్టింగ్కి ఫ్యాన్ అండ్ తన డాన్స్ ఇంకా పెద్ద ఫ్యాన్. అండ్ ఇవికంటే ముందు మీకు ఆయన నిజంగానే కొడాలి. పిల్లల బర్త్డేలు వాళ్ళ మ్యారేజ్ డేనే గుర్తుండదు ఈ రోజుల్లో. 25 years ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ చేశారంటే ఆ మైండ్ సెట్కి కళారంగమైన ఆయన అభిమానానికి పిల్లలపైన ఇష్టానికి విగ్రహారాధ్య గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 75 ఏళ్ళు ముని ముత్తమ్మ క్యారెక్టర్లు మనము కన్నాంబ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో నెక్స్ట్ శ్రీవాణి గురించి అలా మాట్లాడుకోవాలి. ఫ్యూచర్ ఇంకా చిన్నవాడు అవ్వమని. యాక్చువల్లీ నీ వయసు ఆల్రెడీ 5 రోజులు తగ్గిపోయింది తెలుసా పొద్దు నుంచి ఇప్పటికి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు అని యాక్చువల్గా చెప్పాలంటే అందరికన్నా టీవీ న్యూస్ లో పాత మిత్రులు అనుకోవాలి. ఎందుకంటే 2001లో మేము ఇద్దరం కలిసి యాక్టింగ్ చేస్తున్నాము. కానీ చెప్తే బాధపడతాను, ఎందుకంటే నేను మంచి యాక్టర్, నేను మంచి యాక్టర్ కాదు. సో కానీ ఇంకొక మెమరీ ఏంటంటే శ్రీవాణితో కలిసి డాన్స్ షో చేశాడు. అండ్ ఆ డాన్స్ షో విన్నర్స్ ఇద్దరు. రంగం అనే డాన్స్ షో విన్నర్స్ అని శ్రీవాణి. సో సరే అని నేను మాట్లాడదాం అనుకున్నాను, నువ్వు చెప్తే ఏంటి మరి. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్ శ్రీవాణి గారు. ఇలాగే గోల్డెన్ జూబ్లీ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. సో మెనీ సీరియల్స్ ఈ పెర్ఫార్మెన్స్ అయితే రంగంలో మేము వినడానికి పార్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అసలు డాన్స్ చేసేటప్పుడు. రంగం అనే డాన్స్ షోలో విన్నర్స్ గా ఉండడానికి మెయిన్ రీజన్ శ్రీవాణి గారే. సో మనసు మాకు ఆ సీరియల్ లో కూడా యాక్టెడ్. అలాగే సెకమానం బర్త్డే సో మెనీ షోస్ ఈవెంట్స్ అని. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. పొగడితే నిజంగా పొగడితే మీరే అలా తీసుకోవద్దని చెప్తున్నాను. నేనైతే పొగట్టుకుంటే తీసుకున్నాను. అలాగే మా శ్రీవాణి 25 years జర్నీ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ పార్టీ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. విక్రమ్ గారు అంటే మామూలు విషయం కాదు. తన విఆర్ మీడియాలో వర్క్ చేస్తున్నాను నేను. అంటే విఆర్ మీడియాలో నేనున్నాను. నేను ఒక ఫ్యామిలీని, వీళ్ళ ఇంట్లో ఓన్ ఫ్యామిలీ ఎలాగో విఆర్ మీడియాలో కూడా నేను ఫ్యామిలీ మెంబర్ని. చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా మన వీడియోస్ అన్ని కూడా ఎడిట్ చేస్తారు. ఇవన్నీ మా ఆయనే చేస్తారు. బట్ మా బర్త్డే ఫంక్షన్ ఎన్నో సినిమాలు చేశారు. ఏదైతే మా పిల్లలు ఖచ్చితంగా బట్ సీనియర్ యాక్టర్స్ ముందు నేను సెలబ్రేట్ చేసుకోవడం అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఫంక్షన్ కి చాలా చక్కగా పిలిచి అందరినీ చేసుకునే విధానం. నేనంటే మీ ఫ్యామిలీ అలా కాకుండా అన్నే కాకుండా అందరినీ కూడా అలాగే సమానంగా రిసీవ్ చేసుకుంటూ అలాగే అందరినీ సమానంగా ప్రేమిస్తుంటారు. అది క్యూట్, చాలా స్వీట్. అలాగే మీరందరూ కూడా ఈ విఆర్ మీడియా అందరినీ కూడా మంచిగా అందరూ వీళ్ళతో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా వాళ్ళ బ్లాగ్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకంటే కాదు. సో 25 years ఇండస్ట్రీలో ఉన్నటువంటిది చిన్న విషయం కాదు. అండ్ ఈ రోజులో అలాంటి జర్నీ పాసిబుల్ అవుతుంది అని కూడా అనుకోలేము, ఎందుకంటే పరిస్థితులను బట్టి. బట్ శ్రీవాణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆవిడ స్పాంటినిటీ కానీ ఆవిడ వే ఆఫ్ యాక్టింగ్ కానీ నాకు చాలా ఇష్టం. అండ్ నేను లైవ్లో కూడా చూశాను, ఒకసారి ఒక స్కిట్ చేయమంటే స్పాంటినిటీగా ఎంత బాగా చేశారు అనేది కూడా. సో ఆ విషయంలో యు ఆర్ టాలెంటెడ్ అండ్ అమేజింగ్ యాక్టర్స్, host and also YouTube blogger and friend and everything. So as a mother and as a wife also you are a perfect woman in your life. So congratulations and hearty congratulations. 25 marriage, 50 years and have to be in industry and entertain everybody. Thank you so much. చెప్పారు బాగా నేను మాటలు నాకు రావట్లేదు అన్నమాట. ఎలా ఏం చేయాలి, రేపటి నుంచి మా ఆయనకి ఎన్ని రకాల వంటలు చేసి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ చెప్పేటప్పుడు కూడా ఒకవేళ షూట్ ఉన్నా పర్లేదు, షూట్ అయిన తర్వాత కూడా కాలేజ్ 1 month కూడా ఉంటాం మేము ఇక్కడే అని చెప్పాడు. సో ఆ లెవరేజ్ ని మేము అడ్వాంటేజ్ గా తీసుకొని కొంచెం షూట్ అయిన తర్వాత లేట్ అయినా కూడా వచ్చాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Hello, would you like to have 2 words? First of all, welcome to the event. ఇప్పుడు వచ్చింది అందం ఈవెంట్ కి. Thank you. You are too very beautiful. You look very pretty tonight.
Can you please tell me how do you feel joining this event, because it's 25 years celebration? I'm very happy actually because firstly I'm Meghna, I'm an anchor and actress. So actually Shrivani akka naku since long time naku telusu, and I've worked with her chala shows lo nenu work chesanu. She's more of a family and a friend, and I'm very close to them. So 25 years is like really special event. So I'm so happy when they called me, and it's like a family event. So excited to see all of you. Yeah. Yeah. I hope you have fun tonight, and thank you again for joining us. Thank you. Hi, I'm Dimple. So how are you feeling today? Iroju 25 years of Silver Jubilee ante it's not a small thing asalu. How do you feel joining us today? ఇట్స్ ఎ గ్రేట్ ఇష్యూ అండి ఇది రియల్ గా. ఎందుకంటే విక్రమాదిత్య రెడ్డి కానీ నెక్స్ట్ మేడం శ్రీవాణి గారు కానీ మాకు స్టార్టింగ్ నుంచి తెలుసు. Oh wow. Ante 25 years. ఎస్, Wow. అప్పటి నుంచి తెలుసు, తన చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి. సో చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళ ఇండస్ట్రీలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈయన మా డైరెక్టర్ గారు కూడా శివాజీ గారు, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇటువంటి ప్రోగ్రామ్ తన బర్త్డే చేయడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంటాయి. ఇతను ఒక మంచి ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టాడు అనొచ్చు. ఎనీహో, ఆల్ ద బెస్ట్. Thank you so much for joining us tonight, and I hope you guys have so much fun. Thank you. చాలా మంది లైన్ లో ఉన్నారు. రేవంత్ గారు పాట అనుకున్నారు, మాట కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. రేవంత్ గారు, రేవంత్ స్వామి. జై శ్రీరామ్. ఇంకా అంటే పక్కన చేసిన మొత్తం మీరే చెప్పేశారు. ఇంకెందుకు ఇంకా నాకు చాలా ఇష్టం ఇవన్నీ చెప్పను. కానీ అందరికీ నమస్కారం అండి. మా టీవీ సూపర్ సీనియర్ చేస్తున్నప్పుడు ప్యారల్ గారు రంగం జరుగుతుంది. అక్కడే శ్రీవాణి గారు కావచ్చు అండ్ భావన గారు కావచ్చు చాలా మంది పరిచయం. టెలివిజన్ నుంచి చాలా మంది అక్కడే పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి చాలా ఈవెంట్ చేసాం, అండ్ బయట కూడా చాలా ఈవెంట్స్ జరిగింది. ఇదే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్లో కూడా పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. 25 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. ఇలాగే 50 years సెలబ్రేషన్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. అందరినీ ఇలాగే పిలిచి ఇంత గ్రాండ్గా చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంటికి వెళ్ళగా మీ ఫ్యామిలీ దిష్టి తీసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సాయి గారు మీ అందరికి ఆర్టిస్ట్ అని తెలుసు, బట్ మేము చేసినటువంటి జెమినీ టీవీలో ఆన్లైన్ షో హోస్టింగ్ చేసేటప్పుడు ఆయన మా కో డైరెక్టర్ అనమాట. సో డైరెక్టర్ అనమాట ఆయన యాక్చువల్లీ ఇప్పుడు. సో సాయి అన్న మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు నన్ను నేను 18 years ఉన్నప్పుడు వర్క్ చేసాం కలిసి. 20 సంవత్సరాలు అంటారు ఆయన కాబట్టి 25 years అంటారు. మీరు నాకు అమ్మ అంటారు. చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇండైరెక్ట్ గా నాకు 18 ఉన్నప్పుడు మీ పరిచయం ఏంటంటే మీరు నాకన్నా పెద్ద, నేను చిన్న అని చెప్పండి. ఇండైరెక్ట్ అన్న నేను అలా ఏం చెప్పలేదు అంటే నార్మల్గా మీకు నేను అప్పుడే వర్క్ చేశానని చెప్తున్నాను. మీరు ఏంగే మీరు బాగా నేను 100% విట్నెస్ అండి. కో డైరెక్టర్గా ఉన్నప్పుడు టీవీ షో వచ్చారండి. అప్పటి నుంచి ఇప్పుడు నా జర్నీ గుర్తొస్తుంది. నా జర్నీ చెప్పి అయిపోతుంది. ఎక్కడ కో డైరెక్టర్, ఎక్కడ కో డైరెక్టర్, ఎక్కడ యాక్టర్, తర్వాత పెళ్లి, అటు బ్యాచులర్ పిల్లలు, ఇంత జర్నీ మీరు ఎందుకు చెప్తారంటే అదంతా వీళ్ళు కలిసి వీళ్ళు జర్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎంత ఉందంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇక్కడ ఈ విషయంగా చెప్పాలి. హైదరాబాద్కి నేను డైరెక్షన్ డ్రైవ్స్ కోసం అసలు హైదరాబాద్ రావాలనుకున్నప్పుడు ఈ కపుల్ నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు చాలా సహాయం చేశారు. దే ఆర్ వెరీ స్పెషల్. అది వేరే విషయం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అకేషన్లో నేను కంగ్రాట్స్ చేయడానికి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్ స్వామి. Good evening, ma'am. Okay, so being here, I'm very much exciting గా ఉంది. ఎందుకంటే మాటల మాంత్రికురాలు అక్క ముందు మాట్లాడడం చాలా కష్టం అన్నమాట. బట్ స్టిల్ ఐఎమ్ డేరింగ్ టు talk now. My name is Nageshwar Rao. I'm the director of Urban Global. Basically, we are into overseas education and sending the students to US, UK, Australia, Canada ఇటువంటి కంట్రీస్ కి మనల్ని పిల్లలు ఎవరైతే మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారో మన అర్బన్ గ్లోబల్ ద్వారా
థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చేసి రీసెర్చ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాము. అండ్ హైదరాబాద్ లో there are many కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా పాస్ అయినటువంటి వాళ్ళకి చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఫెయిల్ అయినటువంటి పిల్లల కోసం there is a wonderful opportunity from Urban Global. So there is a program called Diploma of Hospitality Management అని చెప్పేసి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. బీటెక్ డ్రాప్ అయినా లేకుంటే డిగ్రీ డిస్కంటిన్యూ అయినా ఇటువంటి పిల్లలందరూ కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమాదిత్య అండ్ శ్రీవాణి గారు ఫర్ దిస్ 25 years ఆఫ్ ప్లాట్ఫామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ మై వైఫ్ మై life partner and the director of Urban Global, she is Swarnalata. She takes care of Dilshuk Nagar branch. I have totally 3 branches in Hyderabad, SR Nagar, Dilshuk Nagar and Kukatpalli. And next వచ్చేసి US లో, ఆస్ట్రేలియాలో అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా వీసా సర్వీసెస్ కావాలి అనుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్. అండ్ మన ఇండస్ట్రీ నుంచి చాలా మందికి we provide visit visas. I cannot name here because of some privacy things. And మేడం 25 years నుంచి ఇండస్ట్రీలో రావడం అంత ఈజీ కాదు. యాక్చువల్గా నేను ఫస్ట్ లెక్చరర్ ఉండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ అయినా నేను లెక్చరర్ చేసిన స్టార్టింగ్ నుంచి మీ ఆటో ప్రోగ్రామ్ నుంచి చూస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూగా ఈ ఫీల్డ్ లో రాణిస్తున్నారంటే టాలెంట్ ఉంటే నాకు బాగుంటుంది. వితౌట్ టాలెంట్ నాట్ పాసిబుల్. ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైసెల్ఫ్ సాగర నరసింహ యాదవ్, MD NSY Telangana Developers. We have 14-15 HMDA ventures on Vijayawada Highway and Srisharam Highway, and we are in apartments also, Vanasilipuram area, LB Nagar area, and Tukkugoda area. We have 4-5 apartments also, building the apartments. Our interest in customers are NSY Telangana Developers. Our YouTube channel is contact. Thank you, madam. The program invitation. Thank you. First of all, thank you so much for sponsoring the event. Thank you. And from D Sports, cricket ante ishtam unna vallandaru concentrate chesi mari inandi. And please share your experience sponsoring this amazing 25 years of celebration. మన విక్రమాదిత్య గారు మన WCL ఉమెన్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పరిచయం అయ్యారు. అయిన తర్వాత సార్ ఇలా మంది ప్రమోట్ చేద్దామని నేనే సార్ని అడిగాను. అడిగితే సార్ అలా కాదండి, మనది శివాని గారిది ఇలా 25 years సెలబ్రేషన్ ఉంది, సో మనం అలా అది మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, మనది ప్రమోషన్ అయినట్టు ఉంటుంది అని చెప్పి 2 రకాలుగా సార్ మనకి చెప్పడం, మనం దీంట్లోకి ఎంటర్ అవ్వటం అలా జరిగింది. And I hope you enjoyed tonight, and thank you again for sponsoring tonight. Thank you. Welcome. Thank you so much for joining tonight. This is Dimple and hosting the arrivals for tonight. And బాగున్నారా first of all? మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. And thank you so much for sponsoring the event. This is such an amazing event, and 25 years of celebration, it's not a small thing, and you are being part of this event, which means really great. And can you please share your experience with Shrivani garu and organizing and sponsoring this event for tonight? Actually, it's our pleasure to be part of this journey. Actually, Shrivani garu నాకు around 1 year నుంచి తెలుసు. సో వీ జస్ట్ బయట వేరే ఫంక్షన్స్ లో మీట్ అవడమే. దాని తర్వాత మేడం తో కాంటాక్ట్ అయ్యి ఇలా 25 years అవుతుంది అంటే దీనికంటే మంచి ఆపర్చునిటీ మనకి ఏముండదు, కొలాబరేషన్, మన బ్రాండ్ గురించి బయట వెళ్ళడానికి. సో వీ వర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. Thank you so much, and I hope you have fun tonight. And do you want to talk something? It's okay. Okay, Andy. Hope have fun. Thank you for joining. ఇంతమంది ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ ఉంది. శ్రీవాణి గారు నాకు లాస్ట్ 1 year నుంచి పరిచయం ఉన్నారు. మేడం తో నేను ట్రావెల్ చేస్తున్నా, లైక్ మేడం తో ఎన్నో చిన్న చిన్న ఈవెంట్స్ లో కనెక్ట్ అవ్వడం. అప్పుడు మేడం 25 years సెలబ్రేషన్స్ అనేది మనం చేస్తున్నా ఉన్నప్పుడు ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ వాస్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఈ ఫంక్షన్ ద్వారా స్కైడ్రీమ్ ట్రావెల్స్ అనేది కొంతమందికే తెలుసు, ఇప్పుడు చాలా మంది వరకు రీచ్ అవుతుందని ఒక హోప్ తోటి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఏదైతే నాకు మాట ఇచ్చారో అది విక్రమ్ గారు, శ్రీవాణి గారు నాకు ఇక్కడ కళ్ళకి చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ స్పోర్ట్స్ అనేది జస్ట్ ఒక నార్మల్ బ్రాండ్ కాదు, ఇట్స్ అన్ ఎంటైర్లీ ఎక్స్పీరియన్స్. లైక్ ఇప్పుడు ఏ బ్రాండ్ మనం చూసినా ఒక ప్రొడక్ట్ సేలింగ్ చేస్తున్నారు, బట్ ఈ స్పోర్ట్స్ లో మనం ఏం చేస్తున్నామంటే యూజర్ జస్ట్ ఒక బ్రాండ్ ప్రొడక్ట్ కాకుండా వాళ్ళకి ఎంటైర్ ఎక్స్పీరియన్స్, లైక్ బిగ్గెస్ట్ అవుట్లెట్ ఇండియాలోనే, లైక్ ఎక్కడ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఎక్సెప్ట్ ఇన్ డి స్పోర్ట్స్. Please visit our store. You can get 50% off and everything. You can do. Thank you.
విక్రమాదిత్య గారు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు ఒకటే మాట చెప్పారు, శ్రీవాణి గారికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని పాపం చాలా 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 ట్రై చేశారు. సో ఉమెన్ లో మెన్ ఎలా ఉన్నారో, సో మేడం సక్సెస్ కి కారణం నేను విక్రమాదిత్య గారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మేడం కి చాలా 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 సపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. మీ 25 సంవత్సరాల జర్నీలో సార్ ఎంత ముఖ్యమో మీరు అంతే గట్టిగా ఇక్కడ దాకా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మేడం. అండ్ మా డి స్పోర్ట్స్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ 1.5 year జర్నీ అండి. సో 1.5 year టోటల్ గా ఇండియా మొత్తం తిరిగి దీని మీద రీసెర్చ్ చేసి, సో ఇండియాలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ అవుట్లెట్ ఫర్ క్రికెట్, నాట్ స్పోర్ట్స్ అండి, అన్ని స్పోర్ట్స్ కాదు, ఓన్లీ క్రికెట్ అయితే పెద్ద అవుట్లెట్. సో ఇది మా బాబు కోసం ఈ జర్నీ స్టార్ట్ చేసాము. హీఈస్ ఆల్సో క్రికెటర్. సో తన కోసమే ఈ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఆ జర్నీలో మేడం గారు ఆల్రెడీ మా అవుట్లెట్ కి రావడం జరిగింది, మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. సో అందుకని ఇక్కడ దాకా రాగలిగామండి. ఓకే, థ్యాంక్స్ అండి అందరికి. ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఇంకా కొత్తగా వచ్చారు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి ఆవిడ గురించి తెలుసుకుంటే చాలు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. విక్రమ్ భయ్య అందరు మీ గురించి చెప్తున్నారు, సో నేను కూడా చెప్తే బాగుంటుంది. ఎనీవే ప్రతి మగాడి విజయానికి ఒక ఆడదన్నట్టు ఇప్పుడు కొత్త రూల్ ఒకటి క్రియేట్ చేశారు విక్రమ్ భయ్య. ఒక ఆడవాడి విజయం కనుక ఒక మగాడు విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ గా ఫీల్ చేయించడానికి వచ్చినందుకు మరొకసారి బిగ్ థ్యాంక్స్. సో ఫెలిసిటేషన్ సెరమనీ జరుగుతుంది. 25 years of legacy, 25 years of television industry. గట్టిగా చప్పట్లు, చేతి ఖాళీగా లక్ష ప్లేట్ఫామ్ చప్పట్లు కొట్టండి. We are here to celebrate her. So
పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే 25 years అని టైప్ చేసి శ్రీవాణికి ఓట్ చేయండి. ఈ కాన్ఫరెన్స్ అనేది నిజంగా చాలా కన్వీనియంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే సిటీలో ట్రాఫిక్ అనేది పక్కన పెడితే పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది. బట్ ఇక్కడ నిజంగా అది చాలా కన్వీనియంట్ గా ఉంది. అది కూడా మా ఏరియాలో ఉంది, మరికొండలో. సో మా దగ్గర వాళ్ళందరూ కూడా పిలుచుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. దాదాపు 300 మెంబర్స్ వరకు ఇక్కడ హ్యాపీగా కంఫర్టబుల్ గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా హాల్స్ లో కంప్లైంట్ ఏంటంటే ఏసీ పని చేయకూడదు, బట్ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. బట్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉంది. కూడా చిన్న గ్యాదరింగ్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానీ ఉంటే సో వి హైలైట్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో మనం ఒక రైతు బజార్కి వెళ్తే ఎలా అయితే చిన్న పచ్చిమిరపకాయల దగ్గర నుంచి పెద్ద కాస్ట్లీ అంటే అవి బ్రోకాయలు పిక్కాయలు ఎలా దొరుకుతాయో, ఐ మీన్ ఆ బ్రోకి ఏదో దొరుకుతాయో, ఒక ఈవెంట్ బజార్కి వస్తే ఒక చిన్న గుండు ఈవెంట్ దగ్గర నుంచి ఓ పెద్ద కోట్ల ఈవెంట్ వరకు అన్ని దొరుకుతాయండి. నిజంగా చెప్తాను. ఎందుకంటే నాకు అసలు నేను నా శ్రీవారి ఫంక్షన్ ఇంత హ్యాపీగా రిలాక్స్ గా చేశాను అంటే ఈవెంట్ బజార్ వాళ్ళే కారణం. నేను ఒకటే ఒక బజార్కి వచ్చాను, దట్ ఈస్ ఈవెంట్ బజార్. అక్కడ వచ్చినంత మాకు అన్ని దొరికేసి నేను టెన్షన్ పడలేదు, కాకపోతే టెన్షన్ పెట్టాను పాపం ప్రియారెడ్డి గారు. ఆయన భాషలో చెప్పాను, నా భాషలో చెప్తాను. ఒక ఈవెంట్ ఏదైనా మీకు కావాలి, ప్లాన్ చేసుకోవాలంటే అంటే ఏ ఆల్ఫాబెట్ నుంచి ఆల్ఫాబెట్ వరకు మీకు ఏమే కావాలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది మన బడ్జెట్ లో. సో ఈవెంట్స్ బజార్ వాళ్ళని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్స్ బజార్. సో అండ్ ప్రియారెడ్డి అన్న వెంకటరెడ్డికి ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ అనుకుని చేస్తారు ఈవెంట్. ఏది కూడా వాళ్ళు కమర్షియల్ మాకు ఇంత మిగులుతుంది, ఇది మేము దాచుకోవాలి అని కాకుండా మిగిలిన పర్లేదు మనం బాగా చేయాలి, గ్రాండ్ చేయాలి, మన పేరు కావాలి లక్ష్యంలో ఉన్నారు. సో వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీరు తప్పకుండా మంచి మంచి ఈవెంట్స్ ఇవ్వండి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మన ఈవెంట్స్ బాగుంటాయి, మన ఈవెంట్స్. ఈ విషయంలో నేను డెఫినెట్ గా చెప్పాలి, ఎందుకంటే ఫంక్షన్ అనేది ఎన్నో ఆశతో ఏదో మంచి అకేషన్ ఫంక్షన్ అనేది అందరూ అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఫ్యూచర్ లో వాళ్ళు చూసుకున్న వీడియోస్ చూసుకున్నారు, పై ఫంక్షన్ ఇలా జరిగింది అని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఫీల్ చేస్తారనమాట. సో ప్రజెంట్ నా ఫీలింగ్ కూడా అదే, అందుకని చెప్పేసి అంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్స్ గైస్. మా ఈవెంట్ ప్లీజ్ వెల్కమ్, హ్యావ్ ఫన్, మంచిగా వీడియో ఫుల్ చూడండి, మంచిగా మా మమ్మీని బ్లెస్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.